హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరికి వందనాలండి. మరి ఈరోజు మరి మూడవ ప్రార్థన గురించి మనం తెలుసుకుందాం. మరి గడిచిన కాలంలో 2 ప్రార్థనల గురించి తెలుసుకున్నాం. ఇది మూడవ ప్రార్థన అండి. మొట్టమొదటి ప్రార్థన గురించి మనం తెలుసుకున్నాం. మొట్టమొదటి ప్రార్థన మరి విషయాల్లో ప్రార్థన, రెండవ ప్రార్థన మామూలు ప్రార్థన, మరి మూడవ ప్రార్థన కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఎవరు చేశారు, మరి ఏం ప్రతిఫలము పొందారు చూద్దాం ఒకసారి మనము. మరి సమూయేలు గ్రంథం మనం చూసినప్పుడు హన్న మరి పిల్లలు లేరు హన్నాకి. మరి ఈ యొక్క ఎల్కానా భార్య, ఎల్కానాకి 2 భార్యలు. ఒక ఆమె పేరు హన్నా, రెండవ ఆమె పేరు పెనిన్నాకి పిల్లలు ఉన్నారు. హన్నాకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆమె ఎంతో దుఃఖముతో వచ్చి ఈ యొక్క షిలోహ మందిరానికి వచ్చి ఎంతగానో మరి ప్రార్థన చేస్తూ ఉందన్నమాట. ఒకసారి మనం చూసినప్పుడు సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, మొదటి సమూయేలు 1వ అధ్యాయము 15వ వచనం. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను దుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా. దుఃఖముతోటి తన ఆత్మను మరి కుమ్మరించుకుంటూ ఉన్నాను. ఏలి అడుగుతూ ఉన్నాడు ఈ యొక్క షిలోహ మందిరములో. మరి ఏలి ఆసనం మీద మరి కూర్చొని ఏం చేస్తూ ఉందంటే దుఃఖము గలదానివై ప్రార్థన చేస్తూ ఉందంట. ఎంతగానో మరి తలపోసుకుంటూ ఉంది. ఎందుకంటే మరి పిల్లలు లేకపోతే మరి అంత బాధ అనేది తెలుసు. మరి ఆ బాధను బట్టి మరి పిల్లలు లేకపోతే గొడ్రాలు అంటూ మరి ఎన్నో మాటలు అంటూ ఉంటారు. కాబట్టి ఆ మాటలు బట్టి మరి హన్నా ఎంతగానో కన్నీరు గారుస్తూ, ఎంతగానో దుఃఖంతో వేదనతో మరి దేవునికి ప్రార్థన చేస్తుంది. ఏలి అంటూ ఉన్నాడు, ఏంటమ్మా మొత్తరాల్లాగా ఉన్నావు, మరి నీ యొద్ద నుంచి ద్రాక్షారసం తీసివేయంటే ఆమె అంటూ ఉంది, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను దుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఆత్మను కుమ్మరిస్తుంది అయ్యా, వేదనతోటి ఆత్మను కుమ్మరిస్తూ మరి దేవుణ్ణి అడిగింది. ఏమని అడిగిందంటే, నీ సేవకురాలైన నాకు మగపిల్లగాడిని దయచేయ్యా, మగపిల్లగాడిని దయచేస్తే ఆ మగపిల్లగాడిని నీ యొక్క మందిరానికి ప్రతిష్ఠిత చేస్తాను అని మొక్కుకుంది. ఆ మొక్కుబడి మరి దేవుడు ఆలకించాడు. మరి 20వ వచనం మనం చూసినప్పుడు, కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిని అనుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. హల్లెలూయా. కాబట్టి మరి హన్నా కన్నీటి ప్రార్థన మరి సమూయేలును వరముగా పొందుకుంది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన శ్రేష్టమైనది. రెండవ వ్యక్తి మనం చూసినప్పుడు మరి రాజుల గ్రంథము ఒకసారి మనము చూద్దాము. రాజుల గ్రంథము మనం ఒకసారి చూసినప్పుడు 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మరి ఒకసారి హిజ్కియా గురించండి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందని చెప్పేసి మరి దేవుడు మరి యెషయాను పంపిస్తాడు. యెషయా వచ్చి, ఇదిగో నువ్వు మరణమవుతున్నావు కాబట్టి నువ్వు బ్రతకవు, నీళ్ళు చక్కబెట్టుకొనము. 20వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన శ్రేష్టమైనది. హల్లెలూయా. హిజ్కియా ఈ యొక్క యెషయా చెప్పిన మాటలను బట్టి గోడ తట్టు తిరిగి, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు కనుక నీళ్ళు చక్కబెట్టుకొని చెప్పి వెళ్ళిపోయాడు. మరి ఆ హిజ్కియా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు ఈ యెషయా. ఇక హిజ్కియా మాట విని గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడంట. యెషయా నడిమిచాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచు చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువో, ఇకను 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. హల్లెలూయా.
హిజ్కియా కన్నీటి ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ను పెంచింది. హల్లెలూయా. 15 సంవత్సరాల తర్వాత అయినా మరి చనిపోతారు. అయినా మరి హిజ్కియా కన్నీటిని బట్టి మరి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పెంచాడు. అన్న కన్నీటిని బట్టి మరి సమూయేలుని వరముగా ఇచ్చాడు దేవుడు. అలాగా కన్నీటి ప్రార్థన శ్రేష్టమైనది. ఇంకా బైబిల్ గ్రంథంలో అనేక మంది మరి కన్నీరు విడిచారు, అనేకమైన పొందుకున్నారు. కాబట్టి మనము కన్నీరు విడుస్తున్నామా? ఎందుకంటే కన్నీటి ప్రార్థన శ్రేష్టమైనది. అంటే ఇప్పుడు మన పిల్లగాడు ఉన్నాడండి, పిల్లగాడు వచ్చి మరి డబ్బులు అడిగాడు అనుకోండి, మామూలుగా కొనుక్కోవటానికి మరి డబ్బులు ఇవ్వంటే ఇప్పుడు కాదు తర్వాత ఇస్తానని అంటాం మనం. అదే ఏడుస్తూ వచ్చాడు అనుకోండి, ఏడుస్తూ వచ్చి మరి ఒక్కబెట్టి ఏడుస్తూ నాకు ఇస్తేనే పోతాను, నేను పోను అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా వీడు ఏడుపు మాన్పాలి, పోరా ఇది అని చెప్పి డబ్బులు ఇస్తాం, పోయి కొనుక్కోపో అని చెప్పేసి ఆ ఏడుపు ఆపటం కొరకు మరి డబ్బులు ఇస్తాం, పోయి కొనుక్కుంటాడు. అలాగా మనం కన్నీటి బిట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. కన్నీటి ప్రార్థన శ్రేష్టమైనది. కన్నీరు పెడితే ఆపటానికి మనం పిల్లగాడికి ఎలాగైతే ఓదారుస్తామో, డబ్బులు ఇచ్చో లేకపోతే వాడికి ఏదో మాటలు చెప్పో మరి ఓదారుస్తామో, అలాగా దేవుడు కూడా మనం కన్నీరు పెట్టి ప్రార్థన చేస్తూ, అయ్యా మరి నాకు అనారోగ్యం గురించి కానీ మరి సమస్య గురించో బాధ గురించో తన యొక్క మరి బాధ ఏంటో ఆ బాధ గురించి ప్రార్థన చేసినప్పుడు, ఆ కష్టం గురించి, కన్నీటి గురించి, ఇబ్బందుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఇబ్బందుల నుంచి విడిపించాలి, కన్నీటిని తుడవాలి అని దేవుడు కూడా ఖచ్చితంగా నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన శ్రేష్టమైనది. మరి కన్నీటి ప్రార్థన చేస్తున్నాం మనం మన కుటుంబాల గురించి, మన బిడ్డల గురించి, మన భర్త గురించి, మన భార్య గురించి, మన కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు కన్నీరు గారుస్తున్నామా? విలాప వాక్యాల్లో అయితే ఒక మాట ఉంటుందండి. విలాప వాక్యాల్లో ఏమంటే, నీవు రేయి మొదలు జాములు లేసి మరి నీళ్ళు కుమ్మరించినట్లు యెహోవా సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించుచున్నావా? కుమ్మరించాలంటే ఎవరి కొరకు అంటే మన పసి బిడ్డల ప్రాణాల కొరకు. మరి అలాగ మనము కన్నీరు విడుస్తున్నామా? భర్త బయటికి వెళ్ళాడు, మరి క్షేమంగా తిరిగి రావాలంటే నీ ప్రార్థన ఉండాలి. మరి బిడ్డలు బయటికి వెళ్ళారు, స్కూల్కి వెళ్ళారు, చదువుకొని మరి రావటానికి మరి క్షేమంగా రావాలి అంటే మరి నీ ప్రార్థన ఉందా? తల్లి ప్రార్థన ఉందా? తండ్రి ప్రార్థన ఉందా? బిడ్డల ప్రార్థన ఉందా? కన్నీటి ప్రార్థన శ్రేష్టమైనది. కన్నీటి ప్రార్థన ఆలకించి దేవుడు దీవిస్తాడు. ఆ స్థితిలో నువ్వు ఉన్నావా అనేది ఈరోజు పరీక్ష చేసుకో. ఈ 3వ ప్రార్థన కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థనకి మరి ఎంతో జవాబు వచ్చింది. హన్నాకి జవాబిచ్చాడు దేవుడు సమూయేలుని. మరి హిజ్కియాకి మరి జవాబిచ్చాడు దేవుడు. 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. కాబట్టి నువ్వు కన్నీరు విడుస్తున్నావా? నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ సమస్యల కొరకు, నీ యొక్క మరి పరిస్థితుల్లో కొరకు నువ్వు కన్నీరు విడిచి మరి నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నావా అనేది ఈరోజు ఆలోచించుకొని మరి కన్నీటి ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు ఈ కన్నీటి ప్రార్థన 3వ ప్రార్థన నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేసి నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడాలని ఈ ప్రార్థన నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా.